రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండం మొదటి సర్గ. శ్లోకం 1 నుండి 25 వరకు. ఒకనాడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో నారదుల వారు వాల్మీకి మహర్షి మాట్లాడుకుంటున్నారు. భగవంతుని యందు జిజ్ఞాస కలిగిన వారు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? వారి జ్ఞానాన్ని మరింత పెంపొందించే విషయాలే మాట్లాడుకుంటారు. వాల్మీకి మహర్షి ప్రశ్నిస్తున్నది సామాన్యమైన వ్యక్తిని కాదు. తపశ్శీలుడు, వేదాధ్యయనం చేసినవాడు, మాట్లాడడంలో మంచి నేర్పరి, మునులలో శ్రేష్ఠులైన నారదుల వారిని ప్రశ్నించారు. ఓ మహర్షి, భూమండలం పైన అన్ని సుగుణాలు కలిగినవాడు, ఎలాంటి ఆపదలకు తొణకనివాడు, లౌకిక మరియు అలౌకిక ధర్మం తెలిసినవాడు, తనను శరణు కోరిన వారిని రక్షించేవాడు, ఎలాంటి పరిస్థితులలోనూ మాట తప్పనివాడు, చలించని సంకల్పం కలిగినవాడు, సదాచారం కలిగినవాడు, అన్ని ప్రాణులకు మంచి కోరేవాడు, అన్ని శాస్త్రములు తెలిసినవాడు, అన్ని కార్యములు సాధించగలిగినవాడు, ధైర్యవంతుడు, కోపాన్ని జయించినవాడు, శోభలతో విలసిల్లేవాడు, ఎవ్వరిపైనా అసూయ లేనివాడు, రణరంగంలో కోపంతో దేవాసురులను భయపెట్టగలిగినవాడు. ఈ అన్ని గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని తెలపగలిగిన సమర్థులు మీరే అని వాల్మీకి వారు అన్నారు. వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నలు నారదుల వారికి చాలా సంతోషం కలిగించాయి. వారు సమాధానం చెప్పడం ప్రారంభించారు. ఓ మహర్షి, నీవు అడిగిన ఈ అన్ని గుణములు ఒకే వ్యక్తిలో ఉండడం చాలా అపురూపం. అయినా జ్ఞాపకం తెచ్చుకొని చెప్తాను, విను. లోకోత్తమ పురుషుడైన రాముడు ప్రసిద్ధిగాంచిన ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. ఆయన మనోనిగ్రహం కలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహా తేజస్వి, ధైర్యశాలి, నీతిశాస్త్రం తెలిసినవాడు, మితభాషి, శత్రువులను సంహరించేవాడు, ఎత్తైన భుజములు కలిగినవాడు, చిరునవ్వుతో పలకరించేవాడు, లోపలి శత్రువులపైన అదుపు కలిగినవాడు, ఆజానుబాహు, అందమైన గుండ్రని శిరస్సు కలిగినవాడు, అర్ధచంద్రాకారం వంటి నొసలు కలవాడు, గజముల గంభీరమైన నడక కలవాడు. శ్రీరాముడు ప్రమాణమైన దేహం కలవాడు, పరాక్రమవంతుడు, విశాలమైన కన్నులు కలవాడు, సాటిలేని మంచి లక్షణాలు కలిగినవాడు, తనను ఆశ్రయించిన వారిని రక్షించేవాడు, ఆడి తప్పనివాడు, తాను ధర్మపాలన చేస్తూ ఇతరుల చేతను ఆచరింపజేసేవాడు, స్వధర్మాన్ని పాటించేవాడు, తనను నమ్మి వస్తే ఎలాంటి వారినైనా రక్షించేవాడు, వేదాంగాల పరమార్థం తెలిసినవాడు, ధనుర్వేదంలో ఆరితేరినవాడు, ప్రజలందరికీ ప్రీతిపాత్రుడు, సౌమ్య స్వభావం కలిగినవాడు. నదులన్నీ ఏ విధంగా సముద్రాన్ని చేరుకుంటాయో అదేవిధంగా సజ్జనులందరూ రాముణ్ణి చేరుకుంటారు. అందరికీ అతడు పూజ్యుడు, ఎవ్వరి పట్ల తారతమ్యం చూపడు. ఆయనను చూసినంత మాత్రాన అందరికీ సంతోషం కలుగుతుంది. కౌసల్యాసుతుడైన రాముడు గాంభీర్యంలో సముద్రం లాంటివాడు, ధైర్యంలో హిమవంతుడు వంటివాడు, పరాక్రమంలో విష్ణువు, చంద్రునిలాగా అందరికీ ఆనందాన్ని పంచిపెడతాడు. తనను నమ్మిన వారికి ఆపద కలిగిస్తే ప్రళయాగ్ని లాంటివాడు, సత్యపాలనలో ధర్మదేవత లాంటివాడు. ఇన్ని సుగుణాలు కలిగిన రాముడు దశరథ మహారాజుకు ప్రియపుత్రుడు, నలుగురు అన్నదమ్ములలో పెద్దవాడు, ప్రజలందరికీ మంచి చేయగలిగిన సుగుణాభిరాముడు. మంత్రులు మరియు ప్రజల కోరిక మేరకు రామునికి యువరాజు పట్టాభిషేకం చేయాలని దశరథ మహారాజు నిర్ణయిస్తాడు. రామ పట్టాభిషేకానికి జరుగుతున్న ఏర్పాట్ల గురించి మంథర ద్వారా తెలుసుకున్న కైకేయి పూర్వం తనకు దశరథ మహారాజు ఇచ్చిన 2 వరాలను ఉపయోగించుకుని తన కొడుకు భరతునికి పట్టాభిషేకం చేయాలని, రాముడిని 14 ఏళ్లు అడవులకు పంపాలని కోరుకుంది. ధర్మానికి బద్ధుడైన దశరథుడు తన ప్రియపుత్రుడు అయిన రాముడిని అడవులకు పంపవలసి వచ్చింది. పితృవాక్య పరిపాలకుడైన రాముడు వనానికి బయలుదేరాడు. సుమిత్రానందనుడైన లక్ష్మణుడు అన్నతో నడిచాడు. జీవనానికి దారిదీపమైన రామాయణంలోని తదుపరి శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జై శ్రీరామ్.